సాధారణంగా భారతీయ ఐటీ కంపెనీలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది H1B వీసాలు. అమెరికాలో ప్రాజెక్టుల కోసం వేలాది మంది ఉద్యోగులను ఈ వీసాలపైన అమెరికాకు పంపడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అదే TCS మాత్రం ఈ విధానానికి స్వస్తి చెబుతోంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం H1B వీసాలపైన డిపెండెన్సీ అనేది గణనీయంగా తగ్గించుకోవాలనుకుంటుంది. తాజా లెక్కల ప్రకారం ఈ మధ్యకాలంలో కేవలం 500 మంది ఉద్యోగులు మాత్రమే ఈ H1B వీసాలపైన అమెరికాకు వెళ్లారు. TCS ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం అమెరికాలో ట్రంప్ పరిపాలన, కఠినమైన ఇమిగ్రేషన్ రూల్స్. నెల రోజుల క్రితమే US ప్రభుత్వం H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచినట్టు చూసాం. అంతేకాకుండా వీసా కేటాయింపులో లాటరీ సిస్టమ్ను కూడా మార్చేసింది. ఎక్కువ జీతం, అధిక నైపుణ్యం ఉన్న వాళ్లను మాత్రమే అర్హులుగా ప్రకటించింది. సో ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం చూస్తుంటే ఈ మార్పులన్నీ ఉద్యోగుల పంపకంలో తాత్కాలిక అంతరాయాలను సృష్టిస్తున్నాయి అనేది TCS భయం. ఆ భయంతోనే TCS తన రూట్ మార్చేసి ఈ స్ట్రాటజీని అప్లై చేసింది. సో TCS తమ H1B వీసా పైన ఆధారపడ్డాన్ని ఎంత తగ్గించిందో చెప్పడానికి ఒక డేటా నిదర్శనం అని చెప్పొచ్చు. మనీ కంట్రోల్ అనే ఒక సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం 2025 సెప్టెంబర్ నాటికి భారతీయ ఐటీ కంపెనీల్లో అత్యధికంగా అంటే సుమారు 5,505 H1B వీసాలు TCSకే కేటాయించబడ్డాయి. అన్ని వీసాలు అందుబాటులో ఉన్నా కూడా కంపెనీ మాత్రం కేవలం 500 మందిని మాత్రమే పంపడం అనేది వీసా పాలసీలు మారినా తమ వ్యాపారానికి ఇబ్బంది ఉండకూడదు అనే ముందస్తు వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మార్పులపైన మాట్లాడిన TCS చీఫ్ HR ఆఫీసర్ సుదీప్ కున్నమ్మల్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. మేము ఇప్పటికే US స్థానిక ఉద్యోగులను భారీగా నియమించుకున్నాము. మా బిజినెస్ మోడల్ ఇమిగ్రేషన్ విధానంలో వచ్చే ఎలాంటి మార్పులకైనా సరే వేగంగా అనుగుణంగా మార్చుకుంటాము అనేది ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం అమెరికాలోనే కాకుండా UK, యూరప్, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో కూడా స్థానిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకునే విధానాన్ని తాము విజయవంతం చేశామని ఆయన తెలిపారు. మొత్తంగా చూస్తే TCS తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద స్ట్రాటజిక్ మార్పుకు సంకేతం. అమెరికాలో రాజకీయ అనిశ్చితి కావచ్చు, వీసా ఫీజుల పెంపు, నిబంధనల కఠినత్వం పెరుగుతున్న ఈ నేపథ్యంలో భారతీయ ఐటీ కంపెనీలు తమ పాత విధానాలకు స్వస్తి చెప్పి స్థానిక నియామకాలపైనే పూర్తిగా దృష్టి సారించనున్నాయని అర్థమవుతుంది. ఇది ఒక రకంగా ట్రంప్ ఆశించిన మార్పులానే కనిపిస్తున్నా భారత ఐటీ పరిశ్రమ మాత్రం తమ వ్యాపార వృద్ధి ఆగిపోకుండా ఉండేందుకు వేగంగా అడాప్ట్ అయిపోతుంది అని చెప్పి కూడా స్పష్టమవుతుంది.